గూడారము నా దేవుని సన్నిధానము వెద్దకి వచ్చితినే తీరని మధురమదే దైవిక గూడారము నా దేవుని సన్నిధానము వెద్దకి వచ్చితినే తీరని మధురమదే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే దైవిక గూడారము నా దేవుని అందరూ పాడండి వేదకి వచ్చితినే తీరని మధురమదే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే కలువరి శుభపీఠము కారిపోవు ప్రభు రక్తము కలువరి శుభపీఠము కారిపోవు ప్రభు రక్తము జీవించు పరిశుద్ధ జీవాబలిగాను సమర్పించుచున్నామయ్యా జీవించు పరిశుద్ధ జీవాబలిగాను సమర్పించుచున్నామయ్యా మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే తండ్రిని సముఖమందు రొట్టెలు మేమేనయ్యా తండ్రిని సముఖమందు రొట్టెలు మేమేనయ్యా నీ పాదములందు ఉండానెల్లప్పుడు ఆతురతోనున్నామయ్యా నీ పాదములందు ఉండానెల్లప్పుడు ఆతురతోనున్నామయ్యా మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే హల్లెలూయా ఆదికాండము 6వ అధ్యాయములో 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచాడట. ఏంటట? భూమి మీద గొప్పది నరుల్లో ఉండేటువంటి చెడు. హల్లెలూయా. నరుల్లో ఉండే చెడు గొప్పదట భూమి మీద. ఆకాశం గొప్పది, భూమి గొప్పది, సముద్రము గొప్పది, సింహము గొప్పది, ఇంకా ఎలుగుబంటి గొప్పది, ఇంకా పెద్ద పులి గొప్పది అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట, భూమి మీదట నరుల్లో ఉన్నటువంటి చెడుతనము గొప్పదట. చూసారా? ఏంటి గొప్పది చెప్పండి అందరూ? చెడు. నరుల్లో ఉండేటువంటి చెడు దేవుని దృష్టిలో గొప్పదట. చూసారా? దీవించేవాడు ఎవరు? దేవుడే కదా. ఆయన దృష్టిలో మనం ఏం గొప్పగా కనబడాలి? మంచి గొప్పగా కనబడాలి. చెడు గొప్పగా కనబడితే దీవిస్తాడా ఆయన? దీవించడు కదా. అయితే అదే టైంలో, అదే సమయంలో, అవే రోజుల్లో ఒక్కతనిలో దేవుడు మంచి చూశాడట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి అనిపించదా? భూమి మీద ఎంతోమంది ప్రజలున్నా, మన ఊరిలో ఎంతమంది ఉన్నా, మన ఇంట్లో ఎంతమంది ఉన్నా, మనలో ఏ మంచి ఉంది, మన ఒక్కరిలో ఏ మంచి ఉందని దేవుడు చూస్తాడు. నీ ఇంటి వారిలో నువ్వు ఒక్కడో దేవుని దృష్టిలో మంచిగా ఉన్నట్లయితే అది చాలా చాలా ఇంటి వారందరికీ మేలు చేసి పెడుతుంది ఆ మంచి. ఏంటి చూడండి, చూచినప్పుడు దేవుడి హృదయం అట బాధపడిందట, చెడ్డదని. నరులో ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని, తలంపుల్లోని ఊహ చూచి తాను భూమి మీద నరులను ఎందుకు చేశానా నేను, ఈ నరులను చేయకుండా ఉండాల్సింది అని యెహోవా సంతాపం నుండి బాధపడి
హృదయంలో నొచ్చుకున్నాడట. దేవుడు నొచ్చుకున్నట్ట హృదయంలో. ఇటువంటి నరులే నేను ఎందుకు చేశాను, వీళ్ళ ఊహంత ఎల్లప్పుడు కేవలం చెడ్డగానే కనిపిస్తుంది నాకు అని చెప్పి మన హృదయం చేసిన దేవునికి హృదయంలో ఉన్నది ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక కూర వండామనుకోండి, ఆ కూరలో ఏం వేసాం అది మనకు తెలుస్తుంది కదా. మటన్ వేస్తే మటన్, లేకపోతే రొయ్యలు, లేకపోతే క్రాబ్స్, ఇంకా చేపలు, రొయ్యలు, మాంసం, ఇవి కాయగూరలు కానివ్వండి, ఏం వేసి వండుతున్నాం అవి కనిపిస్తాయి కూడా. అవి మనం వేసిన మనకు తెలుస్తుంది కూడా. అదేవిధంగా దేవుడు హృదయాన్ని చేశాడు కనుక దేవునికి హృదయం తెలిసింది. నరుల ఊహంతా కేవలము చెడ్డదని చెప్పి దేవుడు బాధపడిచి, యెహోవా నేను సృజించిన నరులను బట్టి, నరులతో కూడా జంతువులు, పురుగుల్ని, ఆకాశ పక్షులు అన్నిటిని కూడా నాశనం చేద్దాం, చంపేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. మనుషులు ఏమనుకుంటున్నారు, పులి గొప్పది, సింహం గొప్పది, ఎలుగుబంటి గొప్పది, క్రూకడాలు, ముసలి గొప్పది, రకరకాలుగా అనుకుంటున్నారు మనుషులు. కానీ దేవుడు అంటున్నాడు నరుల చెడుతనం గొప్పది, నరుల్లో ఉన్న చెడు గొప్పదట. చూడండి, ఆకాశం గొప్పదా, భూమి గొప్పది, ఇంత పెద్దది ఉంది మనం అనుకుంటాం. కానీ నరుల్లో ఉన్న చెడు గొప్పదంట. అది చాలా మైండ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. కానీ అదే టైంలో మంచిని కూడా కొంతమందిలో దేవుడు చూశాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిలో ఎక్కువ చూశాడు, వారి కుటుంబీకులకు కూడా ఈ వ్యక్తి ఆ మంచిని అలవర్చాడు. ఆ మంచిని ఈ కుటుంబీకులకు కూడా దేవుడు విధానం ఏంటో నేర్పించాడు. ఆ వ్యక్తి వాళ్ళు కూడా ఇష్టంగా నేర్చుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు కూడా ఏం చేశారు, ఇష్టపడి దేవుని విధానాన్ని నేర్చుకోగలిగారు ఈ ఒక్క వ్యక్తి ద్వారా. అతని పేరే నోవాహు. ఓరి బాబా. 8వ వచనంలో, ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను అన్నాడు దేవుడు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోవాహు అనే వ్యక్తి దేవుని దృష్టిలో కృప, దేవుని యొక్క దయ పొందాడు, కృప పొందాడు. దేవుని యొక్క అలవాట్లు నోవాహులో దేవుడు కనుగొన్నాడు. నోవాహు వారి ఇంటి వారిలో కనుగొన్నాడు. ఇతను మాత్రమే కాకుండా తన ఇంటి వారందరితో కూడా ఈ నోవాహు దేవుని గుణగణాలని చెప్పుకుంటూ, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారి ఇంటి వారికి దీవెనలు తెలియజేసుకుంటూ ఈ నోవాహు తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ ప్రజల మధ్యలో ఒక్కడే కనబడ్డాడు దేవునికి. హల్లెలూయా. నీ ఇంటిలో నీ ఒక్కడవ కనబడ్డా సరే, దేవుని దృష్టిలో నీ ఇంటిలోని, నీ కుటుంబంలో, నీ వీధిలో, నీ పేటలో, నీ కుటుంబీకులందరిలో ఒక్కడవ కనబడినా సరే దేవుడు నిన్నొక్కడిని కూడా విడిచిపెట్టాడు. సహోదరు సహోదరి, దేవుడు దృష్టిలో ఈ యొక్క దానియేలు కూడా ఒక్కడగానే కనబడ్డాడు. దానియేలుని సింహబోన్లు వేసిన విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అదేవిధంగా ఈ నోవాహుని విడిచిపెట్టలేదు. నోవాహు ఇంటి వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. 9వ వచనం, ఆదికాండం 6:9, నోవాహు వంశవళిది, నోవాహు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడునై ఉండిను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. బాబారి హామనాశ. దేవునికే మహిమ కలుగును గాక, దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. నోవాహు ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందాడు? దేవుని దృష్టి, దైవ దృష్టి చూస్తూ ఉంటుంది మనందరినీ. మనల్ని సృష్టించిన వాడు చూస్తూ ఉంటాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన దృష్టిలో ఎందుకు నోవాహు కృప పొందాడంటే అతడు దేవునితో నడిచాడట. హల్లెలూయా. మనం మనుషులతో నడుస్తున్నాం ఈ రోజున. మనుషులు ఏం చెప్తే అది చేస్తారు. కొంతమంది అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనా, తల్లినైనా, పిల్లలనైనా, భూములైన, ఇండ్ల నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ అంటే శ్రమలు. సిలువ వేసినప్పుడు ఏసాక ఏం చేశారు? మేకులు కొట్టారు. మేకులు కొడితే హాయిగా ఉంటుందా? దెబ్బలు కొట్టారు. అది హల్లెలూయా. ఆయన కోసమే తప్ప నువ్వు వేరే లోకాన్ని, ప్రపంచాన్ని, వీళ్ళని చూసావా? వాళ్ళు రకరకాలుగా నీకు నూరు పోస్తారు. ఈరోజు ఇంట్లో మనిషి జీవితం, రేపు మట్లో. మనుషులకు నువ్వు భయపడతావా? నిన్ను సృష్టించే సృష్టికర్తకు భయపడతావా? నీ ఇంటి వారికి 1000 తరాలు దీవెన తెస్తావా? అది తుది నిర్ణయం నీకే వదిలేస్తాడు. సోదరుడు సోదరి, ఏది మంచిదో ఏది చెడుదో నీకు వివరించి చెప్తున్నాడు. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందాడట. ఎందుకు? దేవునితో కూడా నడిచాడు. ఒక్కడే నడిచాడు దేవునితో కూడా. నడిస్తే షేము, యాపేతు అనే 3 కుమారులు కూడా నోవాహు కన్నాడు. దేవునితో నడుచుకుంటూ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిందట.
భూలోకంలో ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు, కానీ నోవాహు మాత్రం తన కుటుంబీకులతో, తన బిడ్డలతో, తన భార్యతో దేవుని స్తుతించుకుంటూ దేవునితో నడుస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అందుకని దేవునితో నువ్వు కూడా నడిచిపోతే, భూలోకం దేవుని సందులో చెడిపోయినా, భూలోకం బలాత్కారంతో నిండి ఉంది, భూలోకం చూచినప్పుడు దేవుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలని చెడిపేసుకున్నారట. తమ మార్గాల్ని వాళ్ళే చెడిపేసుకున్నారు. హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, నీ మార్గాలు నువ్వు చెడుపుకుంటున్నావా, ఇంకా దేవుని మార్గంలో డెవలప్ చేసుకుంటున్నావా? నీ మార్గాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు కుడికే నడుస్తావో ఎడమకే నడుస్తావో, నువ్వు చెడుని ఫాలో అవుతావో ఇంతకు ముందులాగా, ఇక్కడ నుండి నీతి మార్గాలు నడుస్తావో, దైవ సన్నిధులు ఎన్ని 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 వచ్చినా నీ దేవునికి నీకు మధ్యలో ఎన్ని వచ్చినా అది విగ్రహమే, విగ్రహంతో సమానమే. అది దాన్ని జయించాలి. నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. సోదరి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి నీవు. హల్లెలూయా. ఈ నోవాహుతో దేవుడు అన్నాడు, భూలోకం నా దగ్గర నా సన్నిధిలో చెడిపోయింది నోవాహు, నువ్వు మాత్రం నా దృష్టిలో కృప పొందావు గనుక. నోవాహు దేవుడు సమస్త శరీరం మూలంగా బలాత్కారంతో నిండింది భూమి అంతా కూడా, సమస్త శరీరం మూలంగా గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను, చితిసారకవం రానుతో నీవు నీ కొరకు. హల్లెలూయా. 14 వచ్చిన చదవండి. స్థితిచారకవు మాం రానుదు నీ కొరకు. నీ ఒక్కడ ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రపంచంతో పాటు నాశనం చేయకుండా దేవుడు ప్రపంచానికి సమయం ఇస్తున్నాడు. నువ్వు ఒక్కడు నీతిమంతుడిగా దృష్టిలో చివరి వరకు కనబడినట్లయితే నీ ఒక్కడ కొరకు ఒక వాడను చేస్తాడు. సోదరి, ఈ యొక్క నోవాహుని విడిచిపెట్టలేదు దేవుడు. అర్రలు పెట్టి ఒక వాడను నీ కొరకు చేసి లోపట వెలుపట దానికి కీలిపోయి నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 80 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు, క్రిందికి దాన్ని దించవలను అని కొలతలు సహా దేవుడు చెప్పాడు. మొదటి అంతస్తు, రెండవది, 3వ అంతస్తు గల దాన్ని చేయాలి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయాలనుకుంటున్నాను. భూమి మీద జల ప్రవాహం రప్పించబోతున్నాను. భూలోకమందు ఉన్న సమస్తం కూడా చనిపోతుంది. కనుక నువ్వు నా దృష్టిలో కృప పొందావు కనుక, నాతో నడుస్తున్నావు కనుక నిన్ను సంహరించను. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను చేసుకో. నువ్వు దాంట్లో నువ్వు ఉండాలి. నోవాహు అని దేవుడు, నేను సమస్తాన్ని భూలోకమంతటిని సమస్తమును చనిపోతాయి కనుక చంపేయాలనుకుంటున్నాను. అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. నీతో కూడా నీ కుమారులు కూడా, నీ భార్య కూడా, మీ కోడళ్ళు కూడా ఆ వాడలో ప్రవేశించాలి. మనము మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకుంటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరంలో ప్రతి జాతిలోని 2 చొప్పున నీవు వాడలోనికి తేవలను. వాటిలో మగది ఆడది ఉండాలి. ప్రతి సమస్త జీవులు కూడా 2 వాడలో నువ్వు తేవాలి. మగది ఆడది ఉండాలి. అందులో నీవు వాటిని బ్రతికించుకొను. బ్రతికించుకుంటే వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి జాతుల ప్రకారం జంతువులన్నిటిలో, వాటి జాతుల ప్రకారం నేల ప్రకారం పురుగులన్నిటిలో కూడా ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు రావాలి. హల్లెలూయా. నీ యొద్దకు 2 చొప్పున ప్రతి జాతిలో ప్రతిదీ 2 చొప్పున నీ యొద్దకు అవి వస్తాయట. అవి వచ్చును. హల్లెలూయా. చూడండి, నోరు లేనివి జంతువులన్నీ నోవాహు వాడ చేసిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, అవంతటవే 2 ఆడదే మగది నీ దగ్గరికి వస్తాయి. సింహం నీ దగ్గరికి వస్తుంది, ఆడదే మగది. పులి నీ దగ్గరికి వస్తుంది, ఆడదే మగది. ఏనుగు నీ దగ్గరికి వస్తుంది, ఆడదే మగది. ప్రతి జీవి, ప్రాకే పురుగులతో సహా, ఎగిరే పక్షులతో సహా 2 నీ దగ్గరికి వస్తాయి. అవి వచ్చినన్నాడు దేవుడు. చూసారా, నోరు లేని దేవుని మాట వింటున్నాయి. 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి నీ ఆహారం అవుతాయి. హల్లెలూయా. గ్లోరీ 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 టు గాడ్. నానా విధములైన ఆహారం నీ దగ్గర ఉండాలి. దైవజనుడైన నోవాహు దగ్గర, దైవజనుడికి పోల్చబడ్డాడు నోవాహు. నానా విధాలైన ఆహార పదార్థాలు ఉంటాయి. నీకు స్వస్థత కావాలా? దైవిక స్వస్థత. కొంతమందికి వాక్యం ద్వారా స్వస్థత వస్తుంది, కొంతమందికి పాటల ద్వారా స్వస్థత వస్తుంది, దైవజనులు హస్త నిక్షేపణ వల్ల స్వస్థత వస్తుంది. నానా విధాలుగా నీకు వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడాలా?
వాక్యం ద్వారా నీవు సరి చేయబడతావు. నానా విధాల జంతువులు, పక్షులు నోవహు దగ్గర వాడలోనికి ఎలా వచ్చాయో, దేవుని యొక్క సంఘం అనే వాడలో నానా విధములైనటువంటి మనస్తత్వాలు కలిగిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారా? దేవుని సంఘం అనే వాడలో, దేవుని సంఘం ఏంటి? నోవహు వాడలాంటిది. నోవహు అనే దైవజన్ దగ్గర నుండి నానావిధ రకములైనటువంటి ఆహార పదార్థాలు ప్రతి ఒక్కరికి అందించబడతాయి. ఆ ఆహార పదార్థాలు నీవు భుజించాలి. ఏంటి ఆహారం? వాక్యం. దేవుని వాక్యం మంచి పదార్థం. దేవుని వాక్యంతో అపవాదిని దేవుడు జయించాడు యేసయ్య. అర్థమవుతుందా? అపవాదిని జయించాలంటే దేవుని వాక్య ఖడ్గమునికి ఉండాలి. కత్తులు పట్టుకొని వస్తాయి అపవాది కళ్ళలో కొంతమందికి. ఖడ్గం నీ దగ్గర కూడా ఆత్మ ఖడ్గం ఉండాలి. వాక్యం అనే ఖడ్గం ఉండాలి నీ దగ్గర. అపవాది తన ఆయుధంతో వస్తాడు, ఖడ్గంతో. నీ దగ్గరే ఉండాలి. అపవాది నా ఎదురుండి పారిపో. ఎందుకంటే అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోతాడని దేవుని వాగ్దానం నాకుంది అని నువ్వు వాక్య ఖడ్గాన్ని ఎత్తి అపవాదిని జయించాలి. హల్లెలూయా. అపవాది, నేను దేవుని బిడ్డని, నువ్వు కత్తి పెట్టుకొని వస్తే నా దగ్గర వాక్య ఖడ్గం ఉంది. నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోతాడు. నేను ఎదురిస్తున్నాను, వేస్తున్నాను, పో. అది అటువంటి వాక్య ఖడ్గాన్ని వాడాలి. ఖడ్గం అపవాది చేతి పట్టుకొని వస్తున్నప్పుడు. హల్లెలూయా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రిక. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గమున్, ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గమున్. నీ వ్యక్తి పోరాడి జయము పొందు, నీ వ్యక్తి పోరాడి జయము పొందు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రుడా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రిక. ప్రయాణములో మెట్టలుండును, పల్లములు మూలుండును. ప్రయాణములో మెట్టలుండును, పల్లములు మూలుండును. త్రొక్కేదవు దాటెదవు, త్రొక్కేదవు దాటెదవు. జింక కాళ్ళు నీకుండు మరిచిపోకు, జింక కాళ్ళు నీకుండు మరిచిపోకు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రుడా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రిక. అందెమందున పరిగెడుచున్న సమముగా పో పుత్రుడా. పందెమందున పరిగెడుచున్న సమముగా పో పుత్రుడా. సమీపించు పాపములన్, సమీపించు పాపములన్. దులిపి త్రోసి పరిగెడుతనయా, దులిపి త్రోసి పరిగెడుతనయా. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రుడా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రిక. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రిక. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా నుండు పుత్రుడా. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. మొదటి దాంట్లో ఏముంది?
జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గమును. చూసారా పాటలు ఏముందో? ఆత్మ ఇస్తుంది వాక్య ఖడ్గం. వాక్యాన్ని నువ్వు అపవాది దగ్గర ఖడ్గంగా వాడాలి. నా దేవుడు నాకు అన్ని సమస్తం కూడా మేలుగా జరిగిస్తా అన్నాడు సమకూర్చి. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమంది మేలు కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు అని ఇర్మియా గ్రంథంలో ప్రభు సెలవిచ్చారు. కనుక రాబోయే కాలమందు దేవుడు నాకు మేలు కలిగే విధంగా సమాధానకరమైన ఉద్దేశాలు నా దేవునికి నా పట్ల ఉన్నాయి అని అపవాది నీతో ఏం చెప్పినా సరే అపవాదికి నీవు వ్యతిరేకం చెప్పి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. ఆత్మ ఇచ్చే వాక్య ఖడ్గముని వెత్తి పోరాడి చేయము పొందు. పాటలో ఉంది కదా, మొట్టమొదటి శరణం మన పాడం. ప్రయాణం అంటే మెట్టలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటిని త్రోసి పరిగెట్టాలి దేవునిలో. పందెం ముందు పరిగెడుతున్నాం మనం. పందెం ఎవరితో? పక్కలతోట, దైవజనులతోట పందెం పరుగు? సాతానుతో. మన పందెం ఎవరితో? సాతానుతో. నిన్ను దేవుని సందికి వెళ్ళనివ్వకుండా దేవునికి నీకు దూరం చేయాలని ఎక్కడెక్కడెక్కడో తిప్పుతా టైం వరకు. ఒకరోజు మాత్రం నాకు జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో ఊళ్ళో చూపించుకున్నాను. దగ్గు వచ్చేసింది. దాని అమ్మటే దగ్గు వస్తే మా అమ్మకి నాకు కొంచెం నెమ్ముందని మళ్ళీ సలపలు తీసుకొచ్చారు మా వాళ్ళు. అక్కడికి వచ్చేదలికి రక్త పరీక్ష చేసి ఇవన్నీ చేసేదలికి నా రక్త కణాలు పడిపోయి పేట్లు పడిపోయినాయి అని చెప్పారు వాళ్ళు. సాయంత్రం 17లోకి వచ్చినాయి అన్నారు. మాట్లాడలేను, దగ్గలేను, సాలి ఆయేసం. అయితే మా మనవడు భీమార్జున మనవరాలు అమ్మగారు చెప్పి ప్రార్థన చేపిద్దాం, మా అమ్మకి తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగేనయ్యా చేయించండి అన్నాను. అయితే అమ్మగారికి ఫోన్ ద్వారాగా మాట్లాడారు. చేస్తాను, మా అమ్మగారికి ఇవ్వండి ఫోన్ అన్నారు. అమ్మగారు ఫోన్ చేశారు. 2 పూటలు చేశారు. 3వ పూట అన్నారు, ఆయిల్ తెచ్చుకోమ్మా, నువ్వు తినేదాంట్లో ఆయిల్ వేసుకుని కొంచెం లోపలికి తీసుకుని అని ఆహారం ద్వారాగా అన్నారు. అట్లాగేనమ్మా, తెచ్చుకోలేదు, తెచ్చుకున్నాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తామన్నారు. మా వాళ్ళు ఆయిల్ డబ్బా తెచ్చారు. మళ్ళీ అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తెచ్చుకున్నావమ్మా, ఏదన్నా తినే దాంట్లో వేసుకుని తిందామని నీకు ఫోన్ చేసామమ్మా. అట్లాగే నీకు ఎట్లా ఉంది ఇప్పుడు, నీకేమన్నా అనిపించిందా అంది. నాకేమీ అనిపించలేదమ్మా, నేను మాట్లాడలేకపోతున్నానన్నా. సరే దేవుడు నిన్ను స్వస్థపడతాడు, అలాగే నువ్వు తినే దాంట్లో వేసుకుని తినమన్నారు. అయితే బొప్పకాయ జ్యూస్ తీసి ఇచ్చారు, దాంట్లో వేసుకుని తీసుకున్నా. ఎమ్మడితో ఎక్కడలేని దగ్గు వచ్చేసింది నాకు. అయినప్పటికీ దేవుడు స్వస్థపడతాడులే అనుకుని ఊరుకున్నాం. ఆ రేత్రి జరిగిన సంఘటన, నేను మా ఇల్లు ఒక సాట, ఊరు ఒక సాట. ఎందుకు వస్తున్నాను ఊళ్ళోకి. పెద్ద రాగి చెట్టు, యాప చెట్టు కలిసిన పెద్ద చెట్టు. ఆ చెట్టు నాకు అడ్డం వచ్చేసింది. 2 మనుషులు 6 అడుగులు ఎత్తు ఉండారు. ఒక మనిషి ఏమో మొదలు చుట్టూ నీళ్లు పోసి కడుగుతున్నాడు. ఒక మనిషి ఏమో పెద్ద పళ్ళెంలో పసుపు కుంకుమ వేసుకుని పూత పెట్టి అంటున్నారు. ఇదేంటి, నేను దేవుడి బిడ్డను కదా, ఎప్పుడో వదిలేశాను, నన్ను ఎలా పూజ చేయమంటున్నారేంటి అనుకుని అక్కడి నుంచి దిగి కిందకు వస్తున్నా. కిందకు వస్తుంటే నన్ను ఎవరు పట్టుకోవట్లేదు. ఒక గాలి ఎత్తుకెళ్ళి ఆ మొదట పెట్టేస్తుంది నన్ను. ఒక గాలి వచ్చేస్తుంది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నా. నువ్వు చేసే పూజ అమ్మగారు నిన్ను పూనింది, నువ్వే చేయాలంట, పూత పెట్టు, మేము కడుగుతున్నాం అని వాళ్ళిద్దరూ నన్ను అంటుకోకుండానే నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమో చాలా పెద్ద మనుషులు, నన్ను తప్పించేవాళ్ళు లేరు. ఏం చేయాలి నేను? దేవుడి బిడ్డగా బతుకుతున్నాను, దేవుడి బిడ్డగా ప్రార్థిస్తున్నాను, నన్నేంటి ఇలా పట్టుకున్నారు, ఎప్పుడో ఎదురు పెట్టేసిన పూజను నన్ను చేయమంటున్నారేంటి అని తప్పించుకుంటాకు అవకాశం లేక, సరేనని వాళ్ళకి చేస్తానని చెప్పి వాళ్ళు కడుగుతున్నారు. ఈ పసుపు పుచ్చుకున్నప్పటికీ నన్ను ఎలనీయకోకుండా మళ్ళీ తీసుకెళ్ళి దిగి పారిపోదామంటే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టేస్తుంది గాలి ఎత్తుకెళ్ళి. నాకు భయం వేసిపోయింది. అయ్యా, నేను నీ బిడ్డగా బతుకుతున్నాను కదా,
నా భక్తి జీవితం, నా భక్తి కూడా ఇలా పాడు చేస్తున్నారు. నన్ను ఎవరు తప్పిస్తారు ఇక్కడి నుంచి? రేపొద్దున దేవుడితో నమ్ముకుని శ్రీకృష్ణ ఇలా చేసిందంటే నా భక్తి అంతా పోతుంది కదా. నన్ను తప్పించేది ఎవరు? ఎందుకు నన్ను ఇలా బంధిస్తున్నారు వీళ్ళు? నువ్వే తప్పించాలయ్యా, నన్ను ఇలా పట్టుకుని బంధిస్తున్నారు ఈ కనసులో నుంచి. పెద్దగా ఏడ్చేసేదానికి నాకు మెలుగు వచ్చేసింది. ఇదంతా నిదట్లో జరిగిన సంఘటన. ఆ చెట్టు లేదు, ఆ మనసులు లేరు, నాకు మెలుగు వచ్చేసింది. అప్పుడు అనిపించింది, నీకేమైనా అనిపించిందా? నేను ప్రార్థన చేసినా కానీ అమ్మగారు అడిగారు. నాకేమీ అనిపించలేదమ్మా అన్న. ఆ రాత్రి జరిగిన సంఘటన ఇది. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. అమ్మగారు నన్ను అడిగారు, నీకేమైనా అనిపించిందా అని. అప్పుడు నాకేమీ అనిపించలేదు. అయితే నాలో సాతాను శక్తి దాగి ఉంది. ఆమె చేసిన ప్రార్థనను బట్టి నాలో ఉన్న శక్తి, దురాత్మలు పోయినాయి. నేను బాగుపడిపోతా, నాకు స్వస్థ వస్తుంది అని కూర్చుని అనుకుంటున్నా. అలాగే దేవుడు స్వస్థపరిచాడు. నా శరీరం మీద ఎన్నో స్కానింగ్లు, టెస్టులు, పరీక్షలు, మరి సూదులు పెట్టి పొడిచి రక్తం తీసుకుంటాం, సెలైరన్ ద్వారా తీసుకుంటాం, అనేక రకాలుగా నన్ను అక్కడ బంధించేసి వాళ్ళు చేస్తున్న డాక్టర్లు వైద్యానికి తల వంచి కూర్చున్నా. అయితే అమ్మగారు అన్నారు, నీకు తగ్గినాక నువ్వు సాక్ష్యం చెప్పాలి వచ్చి. అట్లాగే చెబుతానమ్మా, సాక్ష్యం చెప్పుకుంటానమ్మా అన్న. నేను మాట్లాడలేకపోతున్నాను, అసలు కూర్చోలేకపోతున్నాను. సాలి దడ హాయసం, నా మాట నాకు రాట్లా, చెమ్మగిలిపోయి చచ్చిపోయిన దానికి వెళ్ళి పడి ఉంటున్నా. వచ్చి ఎవరన్నా పలకరిస్తే అంటున్నాను, ఏదన్నా కూతి అరిగేది పెడితే కూతి తింటున్నాను, అలా ఉంటున్నా. 10 రోజులు హాస్పిటల్లో పడి ఉండ. దేవుడు అయినా మందులు మాకులు తీసుకునే జాగ్రత్తల వల్ల నన్ను స్వస్థపరచాల. దేవుడు వాక్కు చేత నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నన్ను బాగు చేశాడు. ఇది 3వసారి నాకు వచ్చిన ఇబ్బంది. నువ్వు సాక్ష్యం చెప్పాలి, అమ్మగారు రాలేదంటారు. నువ్వు వచ్చి సాక్ష్యం చేస్తే ఓసారి అమ్మగారు ప్రార్థన చేస్తారు. వస్తానయ్యా, నేను సాక్ష్యం చెప్పుకోండి ఎక్కడికి వెళ్ళను, నేను నీ మందిరానికే వస్తా, అమ్మగారి మందిరానికే వస్తా. నాకు ఆ మాత్రం అవకాశం ఆమె ఎప్పుడో ఇచ్చారు. ఇక్కడ సాక్ష్యం చెప్పినాకే నేను మా ఇంటికి వెళ్తానయ్యా, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. దగ్గుతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, సగం సాక్ష్యం చెప్పనయ్యా, నేను పూర్తి సాక్ష్యం చెబుతాను అని మనవడికి చెప్పుకున్నా. ఆ సాక్ష్యం చెప్పుకునే అవకాశం ఇవ్వాళ్ళకి ఇచ్చాడు దేవుడు నాకు. చాలా అవకాశం ఇచ్చిన అమ్మగారు కూడా నా హృదయపూర్ణ వందనాలమ్మ. కూర్చోండి. హల్లెలూయా. చూడండి, ఎంతో బాగోలేదు. నాకు తెలీదు తన హాస్పిటల్లో ఉన్నట్టు. తీసుకెళ్ళి 4-5 రోజులకి ఫోన్ చేశారు. ఆ విధంగా దేవుడు కృపను బట్టి ఒకసారి ప్రార్థన చేస్తేనే అందరికీ స్వస్థిస్తాడు దేవుడు. 2సారి ప్రార్థన చేయించారు, ఏసు రక్తం వాడమని చెప్పాను. అడిగి నాకు అడగాలనిపించింది, మీకు ఇప్పుడు ఎలా ఉందో ప్రార్థన చేశా కానీ. హల్లెలూయా. అదే రోజు దేవుడు తనకి దర్శనం చూపించాడట. అందరు చప్పట్లు పంపించుదాం. గ్లోరీ 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 టు గాడ్. దేవుడు అంత అద్భుతంగా తనని స్వస్థపరిచి, డాక్టర్స్ కూడా స్వస్థత కలగదు అన్నట్టుగా అంత అపనమ్మకం వచ్చేసింది. అటువంటి స్థితిలో ఉండి దేవుడు ఆవిడ లేవనెత్తి ఈ రోజున అసలు రావటం ఇక్కడికే రావాలి. కొన్ని రోజులు అయిపోయింది ఆవిడ హాస్పిటల్ నుండి వచ్చి. కానీ ఈ రోజునన్నా దేవుడు, నేను అడిగాను సాక్ష్యం చెప్పాలని చెప్పాను కదా, చెప్పలేదేంటి వచ్చి అని. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా చెప్పాలి. దేవుడు అపవాదిపై జయమిస్తారు. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వాని అనగా అపవాదిని జయించారనుంది ప్రకటన గ్రంథం 12:11. అపవాదిపై ఎప్పుడు జయం వస్తుంది మీకు సంపూర్ణంగా? ఆ తల్లిగారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారు కాబట్టి ఆ తల్లిగారికి సంపూర్ణంగా యేసయ్య ఆరోగ్యం ఇచ్చారు. అందరూ చదువుకుందాం వచ్చుదాం. గ్లోరీ 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 టు గాడ్. తండ్రి నీకే మహిమ యేసు నామములో.